సినిమా కాదు, ఈ భారతదేశ ఆత్మ. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మర్చిపోయావా? అదే అదే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. సినిమాస్ బోయపాటి గారి డైరెక్షన్ తో టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. యాక్షన్ మూవీని అయితే వేరే లెవెల్ కే తీసుకెళ్లిపోయారు. బోయపాటి గారు మూవీస్ అంటే ఫిజిక్స్ డిఫైయింగ్, గ్రావిటీకి సంబంధం లేకుండా యాక్షన్ సీన్స్ చేసేస్తారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాంటిది. డబుల్ యాక్షన్ అంటే డబుల్ ది థ్రిల్ అని ఎలా చేశారు. బాలకృష్ణ గారు బోయపాటి గారు మూవీస్ లో కాంబోలో ఎన్ని సినిమాలు చూసామో మీకు అందరికీ తెలుసా? ఓకే, వీఆర్ హెడింగ్ ఓవర్ టు ద వెహికల్ లాట్, సో ఆల్ యువర్ ఐస్ ఆన్ టు దట్ సైడ్ ప్లీజ్. Okay, let's have a countdown. 5, 4, 3, 2, 1, let's go. Jai Balaya! Jai Balaya! Jai Balaya! తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు. డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి. అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది, చిన్న ఆ వెహికల్ మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలో వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాను సార్, మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే వెళ్ళేసేసి ఒకసారి వద్దాములే అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్ లాగా పెట్టారు ఆయన. సో ఇదే కాదు, జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్ ఉంటుంది, అది వెహికల్ అయినా ఇది ఇలాంటి స్టేజ్ అయినా. సో అప్పుడు అనిపించింది ఏది చేసినా తను ఒకేలా చేస్తాడు ఓకే అనిపించింది. ఆ స్పాన్సర్ చూస్తే గుండె అయిపోయింది, అంతమంది ఉన్నారు. ఓకే అండి. సో ఈరోజు ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, మీరు యాక్చువల్లీ యాంకర్స్ కాదండి, వాళ్ళు పాపం ఈరోజు ఆ అమర్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఇక్కడ మాట ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో అందుకని పాపం వాళ్ళు చూడడం వల్ల ఒక చిన్న లాగున్న ఫీల్ ఉంది. బట్ అది వాళ్ళని అభినందించాల్సిందే తప్ప వేరేగా ఎవరేమీ అనుకోవద్దు. ఓకే అమర్ గారు, ఇక నేను వెహికల్ గురించి మాట్లాడడం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా December 5 రిలీజ్ అవుతుందండి. అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా December 5 రిలీజ్ అవుతుంది బ్రదర్. తప్పకుండా మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఇది సినిమా కాదు, ఈ భారతదేశ ఆత్మ. భారతదేశ ఆత్మ అది ఏంటి అనేది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోవద్దండి, పక్కన మనకి రీ రికార్డింగ్ జరుగుతూ ఉంది, డిటిఎస్ మిక్స్ జరుగుతూ ఉంది. రీ రికార్డింగ్ దగ్గర దాపుగా రీ రికార్డింగ్ అయిపోయింది, డిటిఎస్ మిక్స్ జరుగుతూ ఉంది, డిఐ ఎక్సెట్ అన్ని కాపీలు రెడీ అయిపోతూ ఉన్నాయండి. సో అందుకని ఏంటంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము, దయచేసి అన్నిగా వేరుగా భావించవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీద అగ్ని నోటి మీద కర్ణాటక కంఠంలో విశ్వాన్ని గర్భంలో దాచుకుని కాపాడుతున్న ప్రకృతిని చెరపడతావా? పరమాత్మ స్వరూపాలను ప్రశ్నించే ప్రాణాలు తీస్తావా? ముక్కటినే మండుకుంటావా?
మీది మాదే ప్రపంచం కాదు ఆఫీసర్. మీ చదివిన చట్టం, నేను నమ్మే ధర్మం. లూటు ఇంకా ముందు పోదు, సింహం ముందు కాదు.